పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యేలు బోనుల విజయ్ చంద్ర, తోయక జగదీశ్వరి, ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావు, జేసీ శోభిక, ఐటీడీఏ పీఓ మాధవన్లు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. విద్యతో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని, ఆరోగ్యం బాలేక డోలీల ద్వారా వెళ్లే అవకాశం రాకుండా ఉండాలంటే రహదారులు అవసరమని అన్నారు. ఇందుకోసం 200 కోట్లతో రహదారుల ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు. నాటుసారను ప్రోత్సహించకుండా కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత గిరిజనులపై ఉందని అన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజల్లో పారిశుద్ధ్యం పట్ల అవగాహన కల్పించేందుకు పారిశుద్ధ్య పక్షోత్సవాలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. తరాలు మారిన గిరిజనుల తలరాతలు నిన్నటి వరకు మారలేదని, ఇకపై మారబోతాయని ఎమ్మెల్యే బోనుల విజయ్ చంద్ర చెప్పారు. వ్యవసాయం, ఉద్యానవన పంటల వైపు గిరిజనులను ప్రోత్సహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని తెలుగు వారంతా గర్వపడేలా రాబోయే కాలంలో గిరిపుత్రులు అభివృద్ధి చెందుతారని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామని అన్నారు. గిరిజనులు అంటే చాలా గొప్పవారు. అంటే ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం ద్వారా వరల్డ్ ఇండిజినియస్ డేగా దీన్ని డిక్లేర్ చేసింది. ఇండిజినియస్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాధాన్యత తరగతికి చెందినటువంటి వారు. ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తే కూడా ఇండిజినియస్ సీడ్స్ కి, ఇండిజినియస్ బ్రీడ్ కి, ఇండిజినియస్ వాటి కోసం వెతుకుతున్నాం. అంటే దేశవాళీ నాణ్యమైనటువంటి రకాలకు సంబంధించిన ఉత్పత్తుల కోసం మనం అందరం కూడా వెంపర్లాడుతున్నాం. ప్రపంచం అంతా వెంపర్లాడుతున్నాం. ఇప్పుడు అరకు కాఫీ గురించి ప్రపంచం అంతా మాట్లాడుతుందంటే అక్కడ ఉన్నటువంటి దాని యొక్క ప్రత్యేకత. సో గిరిజనులు ఎంత గొప్పవారంటే భగవంతుడు కూడా వాళ్ళకి దగ్గరగానే ఉంటాడు. ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠ దైవం, ఆయన గిరువుల మీద ఉంటారు. వెంకటాద్రి, శేషాద్రి గిరువుల మీద ఉంటారు. శ్రీశైలం మల్లాన్న గారు కూడా నల్లమల్ల అడవుల్లో గిరువుల పైన ఉంటారు. సింహాద్రి అప్పన్న గారు కూడా గిరువుల మీద